హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? రెటినాయిడ్స్ ఇవి వచ్చేసి విటమిన్ ఏ డెరివేటివ్స్. ఫస్ట్ మనం కాస్త విటమిన్ ఏ గురించి చూద్దాం. విటమిన్ ఏ ఈస్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ 3 ఇంటర్కన్వర్టబుల్ ఫార్మ్స్. 3 ఫార్మ్స్లో వైటమిన్ ఏ ఒకదాని నుంచి ఒకటి మారుతూ ఉంటుంది. ఒకటి వచ్చేసి రెటినేల్ ఫార్మ్, ఏఎల్ విషన్కి మనకు వస్తుంది, విజువల్ సైకిల్. రెటినోల్, ఓ రీప్రొడక్షన్. రెటినోయిక్ యాసిడ్, ఇక్కడ మీరు సి గుర్తుపెట్టుకోండి, సి ఫర్ కార్నిఫికేషన్. కార్నిఫికేషన్ అంటే నథింగ్ బట్ కెరాటినైజేషన్, రెగ్యులేషన్ ఆఫ్ ఎపిథీలియల్ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ కి పనికొస్తుంది రెటినోయిక్ యాసిడ్. మనకు డివిఎల్ లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఇది, అందుకే స్టార్ మార్క్ పెట్టాను. రెటినోయిక్ యాసిడ్, సి ఫర్ కార్నిఫికేషన్. రెటినోల్, ఓ రీప్రొడక్షన్. రెటినేల్, ఏఎల్ విజువల్ సైకిల్. ఇట్ కెనాట్ బి సింథసైజ్డ్ ఇన్ హ్యూమన్ బాడీ. మనకు విటమిన్ ఏ సింథసైజ్ చేయగలిగే కెపాసిటీ లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది విటమిన్ ఏ? బీటా కెరోటిన్ which is found in our daily diet. అసలు ఈ బీటా కెరోటిన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రికర్సర్ ఆఫ్ వైటమిన్ ఏ. ఒక్క బీటా కెరోటిన్ మాలిక్యూల్ వచ్చేసి 2 మాలిక్యూల్స్ ఆఫ్ రెటినేల్ గా కన్వర్ట్ అయ్యి ఇంటెస్టైన్స్ ద్వారా అబ్జార్బ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ లోకి. ఎక్కడ దొరుకుతుంది మనకు బీటా కెరోటిన్? వాట్ ఆర్ ద రిచ్ సోర్సెస్ ఆఫ్ బీటా క్యారటిన్? క్యారెట్స్. బీటా, బీ ఫర్ బ్రాకోలీ, పీస్ అండ్ స్వీట్ పొటాటోస్. ఇప్పటి నుంచి మనకి ఎప్పుడు క్యారెట్స్ తినే ఛాన్స్ దొరికినా అదొక బర్డన్లా ఫీల్ అవ్వకుండా మనం మన బాడీకి విషన్ కి హెల్ప్ చేస్తున్నట్టు, రీప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తున్నట్టు, ద ఓన్లీ పర్పస్ ఫర్ విచ్ వీఆర్ బార్న్, రీప్రొడక్షన్. ఇంకా మన కార్నిఫికేషన్, ఎపిథీలియల్ గ్రోత్ వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది కాబట్టి దానికి కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చి ఛాన్స్ దొరికితే మాత్రం మిస్ చేసుకోకుండా తినండి. ఇంకా దేనికి పనికి వస్తుంది వైటమిన్ ఏ? ఇంకా ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి? యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వల్లే రెటినాయిడ్స్ కి స్కిన్ ఏజింగ్ కి, ప్రివెంటింగ్ స్కిన్ ఏజింగ్ కి కూడా పనికొస్తుంది. ఇట్ యాక్సలరేట్స్ వూండ్ హీలింగ్. వూండ్ హీలింగ్ కి కూడా విటమిన్ ఏ బాగా పనికొస్తుంది. దీనికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని బేస్ చేసుకొని విటమిన్ ఏ డెరివేటివ్స్ అయిన రెటినాయిడ్స్ ని ప్రొడ్యూస్ చేశారనమాట. అసలు రెటినాయిడ్స్ అంటే ఏంటి? They are a family of chemical compounds derived from vitamin A or synthetic compounds. Synthetic అంటే మనుషులు ల్యాబ్ లో ప్రొడ్యూస్ చేసేవన్నమాట. which have structural and functional similarities. స్ట్రక్చరల్ వైజ్ విటమిన్ ఏ లా ఉండొచ్చు, లేదా ఫంక్షన్ వైజ్ విటమిన్ ఏ తో సిమిలారిటీస్ ఉండే సింథటిక్ కాంపౌండ్స్ అన్నిటిని రెటినాయిడ్స్ అని అంటాం. ఫస్ట్ టాపికల్ రెటినాయిడ్ ఆల్ ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్ ని డెవలప్ చేసింది వచ్చేసి డాక్టర్ ఆల్బర్ట్ క్లిగ్మాన్. ఈ రెటినోయిక్ యాసిడ్, ఆల్ ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అది తెలియాలంటే మనకు రెటినోయిక్ యాసిడ్ అనేది 2 ఐసోఫార్మ్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆల్ ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్, ఏటీఆర్ఏ. దీన్నే ఫస్ట్ ఆల్బర్ట్ క్లిగ్మాన్ డెవలప్ చేసింది. నెక్స్ట్ ఇంకొక ఐసోఫార్మ్ వచ్చేసి సిస్ ఐసోఫార్మ్, సిస్ రెటినోయిక్ యాసిడ్. ఇది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చి 13 సిస్ రెటినోయిక్ యాసిడ్, ఇంకొకటి 9 సిస్ రెటినోయిక్ యాసిడ్. 13 సిస్ రెటినోయిక్ యాసిడ్ వచ్చేసి ఐసోట్రెటినైన్. ఈ 13 ని ఐసోట్రెటినైన్ లా ఉండడానికి నేను ఐని 3 ని 1 ని ఐ లాగా, రోమన్ లెటర్ 1 లాగా రాశాను. ఐ ఫర్ ఐసోట్రెటినైన్. సెకండ్ లెటర్ కూడా ఎస్. ఈ 3 ని ఎస్ గా సింపుల్ గా ఇలా కన్వర్ట్ చేసుకోండి, ఐసోట్రెటినైన్. 13 సిస్ రెటినోయిక్ యాసిడ్ ఈస్ ఐసోట్రెటినైన్, ఐఎస్ ఐసోట్రెటినైన్. నెక్స్ట్ 9 సిస్ రెటినోయిక్ యాసిడ్ వచ్చేసి ఆలిట్రెటినైన్. ఈ 9 ని సింపుల్ గా ఇక్కడ ఏలా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఎక్స్టెండ్ చేసి ఏలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఆలిట్రెటినైన్. ఇంకా సెకండ్ లెటర్ కూడా ఎల్ కూడా 9 నుంచి మనం ఇలా డిరైవ్ చేసుకోవచ్చు, ఆలిట్రెటినైన్. 9 సిస్ రెటినోయిక్ యాసిడ్. ఈ రెటినోయిక్ యాసిడ్ ని మీరు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ జనరేషన్ మొత్తం మీకు వచ్చేసినట్టే. రెటినాయిడ్స్ అనేవి 3 జనరేషన్స్ గా క్లాసిఫై చేశారనమాట. ఫస్ట్ వచ్చి నాన్ అరోమాటిక్,
సెకండ్ మోనో, థర్డ్ పాలీ అరోమాటిక్. ఫస్ట్ వచ్చి N ఫర్ నాన్ అరోమాటిక్ ఆర్ N ఫర్ న్యాచురల్. న్యాచురల్ గా విటమిన్ ఏ ఎన్ని ఫార్మ్స్ లో ఉంటుంది? ఏల్, ఓల్, ఓయిక్ యాసిడ్. ఇక్కడ రెటినోయిక్ యాసిడ్ ఫస్ట్ జనరేషన్. ఎన్ని రకాలు రెటినోయిక్ యాసిడ్? ఒకటి వచ్చి ట్రాన్స్, T ఫర్ ట్రాన్స్, T ఫర్ ట్రెటినాయిన్, T ఫర్ టాపికల్. టాపికల్ ఫస్ట్ జనరేషన్ వచ్చి ట్రెటినాయిన్. ఆల్ ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్. ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఇంకా మిగిలిన ఐసోఫార్మ్ ఏంటి? సిస్. సిస్ ఫర్ సిస్టమిక్. సిస్ లో ఏమేమి ఉంటాయి? 13 ఫర్ ఐసో ట్రెటినాయిన్, 9 ఫర్ ఆలీ ట్రెటినాయిన్. సింపుల్. టాపికల్ ఫస్ట్ జనరేషన్ ట్రెటినాయిన్, సిస్టమిక్ సిస్ ఫార్మ్స్ 2, ఐసోట్రెటినాయిన్, ఆలిట్రెటినాయిన్. ఇంకా బోత్ ఆలిట్రెటినాయిన్ కి టాపికల్ ఫార్ములేషన్ ఉంది, ఐసోకి ఉంది. కానీ ఐసో మనం ఓన్లీ ఓరల్ టాబ్లెట్ ప్రిస్క్రిప్షన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం డివిఎల్లో. సో అందుకు ఓన్లీ సిస్టమిక్ లోనే రాశాను. ఆలిట్రెటినాయిన్ మాత్రం సిస్టమిక్ ఉంది, టాపికల్ ఉంది. సింపుల్. ఫస్ట్ జనరేషన్ నాన్ అరోమాటిక్, జస్ట్ రెటినోయిక్ యాసిడ్ గుర్తుపెట్టుకుంటే దాని ఐసోఫార్మ్స్ అన్ని టీతో స్టార్ట్ అయితే టాపికల్, సిస్ ఐసోఫార్మ్స్ అని సిస్టమిక్. నెక్స్ట్ మోనో అరోమాటిక్ సెకండ్ది. సెకండ్ జనరేషన్ లో 2 డ్రగ్స్ ఉంటాయి, అవి ఓన్లీ సిస్టమిక్ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ జనరేషన్ 2 డ్రగ్స్, యాసిట్రెటిన్, ఏట్రెటినేట్. ఏట్రెటినేట్ ఇప్పుడు అసలు ఎవరికి ప్రిస్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే దాని యొక్క హాఫ్ లైఫ్ మినిమం 3 ఇయర్స్ ఉంటుంది బాడీలోనే. ఎవ్వరు కూడా వాళ్ళ బాడీలో టెరటోజెనిక్ డ్రగ్ ని 3 ఇయర్స్ ఉంచుకోవాలనుకోరు. అలా ఉంచుకుంటే 3 ఇయర్స్ వరకు వాళ్ళు చిల్డ్రన్ ని ప్రొడ్యూస్ చేయకూడదు. ఒక్క టాబ్లెట్ వేసుకున్నా సరే 3 ఇయర్స్ వరకు వాళ్ళు అసలు చిల్డ్రన్స్ ని కనకూడదు. ఎందుకు? టెరటోజెనిసిటీ అనేది రెటినాయిడ్స్ కి ఇడియోసింక్రటిక్ సైడ్ ఎఫెక్ట్. అంటే డోస్ డిపెండెంట్ కాదు, ఎంత తక్కువ డోస్ తీసుకున్నా సరే టెరటోజెనిసిటీ ఉంటుంది. ఒక టాబ్లెట్ తీసుకున్నాను, ఇప్పుడు నేను పిల్లల్ని కనొచ్చా కనకూడదా అంటే అబ్సల్యూట్లీ నో, కనకూడదు. లాస్ట్ జనరేషన్ పాలీ అరోమాటిక్, పాలీన్, అడాపలీన్. నెక్స్ట్ రొటీన్, బెక్సా రొటీన్, తాజా రొటీన్. టీ ఫర్ తాజా రొటీన్, టీ ఫర్ టాపికల్. థర్డ్ జనరేషన్ బెక్సా రొటీన్ సిస్టమిక్ ఉంది, టాపికల్ ఉంది, రెండిట్లోనూ అవైలబుల్లో ఉంది బెక్సా రొటీన్. సింపుల్. క్లాసిఫికేషన్ క్లియర్. ముందు రెటినోయిక్ యాసిడ్ 2 ఫార్మ్స్ ఉంటుంది, 13 అంటే ఐసో, 9 అంటే ఆలీ. చాలు, ఫస్ట్ జనరేషన్ అయిపోయింది. సెకండ్ జనరేషన్ 2 డ్రగ్స్, ఓన్లీ సిస్టమిక్, యాసిట్రెటిన్, ఏట్రెటినేట్. థర్డ్ జనరేషన్ లో పాలీ అరోమాటిక్ కాబట్టి పాలీన్, అడాపలీన్. నెక్స్ట్ రొటీన్స్, తాజా రొటీన్, టీ ఫర్ తాజా రొటీన్, టీ ఫర్ టాపికల్. బెక్సా, బీ ఫర్ బోత్, టాపికల్ ఉంటుంది, సిస్టమిక్ ఉంటుంది. సింపుల్. థర్డ్ జనరేషన్ పాలీన్స్, రొటీన్స్ ఈ 2 పదాలు వినిపిస్తే థర్డ్ జనరేషన్. రెటినోయిక్ యాసిడ్ యొక్క డెరివేటివ్స్ అన్ని ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ లో ఓన్లీ యాసిట్రెటిన్, ఏట్రెటినేట్, సిస్టమిక్ వరకే ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఫుడ్, ఫ్యాటీ మీల్స్ ఎస్పెషల్లీ ఇంక్రీసెస్ ది ఓరల్ బయో అవైలబిలిటీ ఆఫ్ రెటినాయిడ్స్ మెటబోలైజ్డ్ ఇన్ లివర్ వయా ఎంజైమ్ CYP3A4. రెటినాయిడ్స్ అనేవి ఫ్యాట్ సాల్యుబుల్, సో దే ఆర్ ఆక్సిడైజ్డ్ టు వాటర్ సాల్యుబుల్ బయోలాజికలీ ఇన్యాక్టివ్ ప్రోడక్ట్స్. వాటర్ సాల్యుబుల్ గా మార్చి బాడీ ఎలిమినేట్ చేస్తుంది. దేని ద్వారా? మెయిన్ గా బైల్ ద్వారా, ఇంకా యూరిన్ ద్వారా కూడా. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ రెటినాయిడ్స్. ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి ఈజీగా ప్లాస్మా మెంబ్రేన్ క్రాస్ చేసి సైటోప్లాజం ఆఫ్ ద టార్గెట్ సెల్ లోపలికి ఈజీగా ఎంటర్ అయిపోతుంది. ఒక్కసారి సైటోప్లాజంలోకి ఎంటర్ అయ్యాక అక్కడ కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, రెటినాయిడ్ కి బైండ్ అవ్వడానికి మాత్రమే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, అందుకే వాటిని రెటినాయిడ్ బైండింగ్ ప్రోటీన్స్ అని అంటాం. అవేం చేస్తుంది? సైటోప్లాజంలోకి కష్టపడి ఎంటర్ అయిన రెటినాయిడ్స్ ని న్యూక్లియస్ లోపలికి తీసుకెళ్తుంది, విచ్ ట్రాన్స్పోర్ట్స్ రెటినాయిడ్స్ టు న్యూక్లియస్. వీటిని ఏమని పిలుస్తాం? సైటోప్లాజంలో ఉంది కాబట్టి సైటోప్లాస్మిక్ రెటినోయిక్ యాసిడ్ బైండింగ్ ప్రోటీన్స్. మెయిన్ గా స్కిన్ లో 2 ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ద బాడీలో 1 ఉంటుంది. 2 రకాలు అనమాట ఇవి, 1, 2. మనం ఇక్కడ స్కిన్ కి 2. న్యూక్లియస్ లోకి ఎంటర్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ రెటినాయిడ్ తో బైండ్ అయ్యే రిసెప్టార్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్ లో. దేనికి బైండ్ అయితే? రెటినాయిడ్స్ కి. రెటినాయిడ్ న్యూక్లియర్ రిసెప్టార్స్ ఒక్కసారి బైండ్ అవ్వగానే దే విల్ కన్వర్ట్ దెమ్సెల్వ్స్ టు యాక్టివ్ డైమర్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చి RAR, RXR, హెటెరోడైమర్. ఇక్కడ RAR రెటినాయిడ్ న్యూక్లియర్ రిసెప్టార్ ఎప్పుడు కూడా హెటెరోడైమర్స్ ని ఫామ్ చేస్తుంది RXR తో కలిసి.
అదే ఆర్ఎక్స్ఆర్ అనుకోండి, దీనికి కొంచెం పెక్యులియర్ స్పెషాలిటీ ఉంది. ఇది బైసెక్షువల్ లాగా అనమాట. సేమ్ జెండర్ ని లవ్ చేస్తుంది, ఆపోజిట్ జెండర్ ని కూడా లవ్ చేస్తుంది. ఇక్కడ ఒక ఆర్ఎక్స్ఆర్ సేమ్ జెండర్ లో ఉన్న ఇంకో ఆర్ఎక్స్ఆర్ తో బైండ్ అయ్యి హోమోడైమర్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ హోమోలా పనిచేస్తుంది. అదే ఆర్ఏఆర్ తో బైండ్ అయితే హెటిరోడైమర్ ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఫామ్ చేస్తుంది చూడండి, ఆర్ఎక్స్ఆర్ ఆర్ఏఆర్ తో హెటిరోడైమర్. ఇంతటితో ఆగకుండా ఇది అదర్ స్పీషీస్ ని కూడా లవ్ చేస్తుంది అనమాట. వైటమిన్ D3 రిసెప్టార్స్ ని, థైరాయిడ్ హార్మోన్ రిసెప్టార్స్ ని కూడా లవ్ చేసి వాటితో కూడా హెటెరోడైమర్స్ ని ఫామ్ చేస్తుంది. వైటమిన్ D3 రిసెప్టార్స్ తో, థైరాయిడ్ రిసెప్టార్స్ తో కూడా హెటెరోడైమర్స్ ని ఫామ్ చేస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆర్ఎక్స్ఆర్ రిసెప్టార్ అనేది న్యూక్లియస్ లో ఉంటది కాబట్టి విటమిన్ ఏ, విటమిన్ D3, థైరాయిడ్ హార్మోన్ యొక్క రిసెప్టార్స్ కూడా న్యూక్లియస్ లోపలే ఉంటది. ఇలా ఫామ్ అయిన రెటినాయిడ్ న్యూక్లియర్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఇప్పుడు రేర్ రెటినోయిక్ యాసిడ్ రెస్పాన్స్ ఎలిమెంట్స్ ఇన్ DNA తో బైండ్ అయ్యి ఇట్ విల్ స్టిమ్యులేట్ జీన్ ట్రాన్స్క్రిప్షన్. అల్టిమేట్లీ సెల్ లోపలికి ఎంటర్ అయ్యి, న్యూక్లియస్ లోపలికి ఎంటర్ అయ్యి, జీన్స్ వరకు వెళ్ళి జీన్ ట్రాన్స్క్రిప్షన్ చేసి దాని యొక్క యాక్షన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సింపుల్. ఫస్ట్ రెటినాయిడ్స్ సైటోప్లాజంలోకి ఎంటర్ అవుతుంది. సైటోప్లాజంలో రెటినాయిడ్ బైండింగ్ ప్రోటీన్స్ హెల్ప్ తీసుకొని న్యూక్లియస్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇక్కడ న్యూక్లియస్ లో మళ్ళీ న్యూక్లియర్ రిసెప్టార్స్ కి బైండ్ అవ్వగానే అవి యాక్టివ్ డైమర్స్ ఫామ్ చేస్తుంది. ఆర్ఏఆర్ అయితే ఆర్ఎక్స్ఆర్ తో హెటెరోడైమర్ ఫామ్ చేస్తుంది. ఆర్ఎక్స్ఆర్ అయితే ఆర్ఎక్స్ఆర్ తో ఫామ్ చేయొచ్చు, లేదా ఆర్ఏఆర్ తో ఫామ్ చేయొచ్చు. హోమో ఫామ్ చేయొచ్చు, హెటెరో కూడా ఫామ్ చేయొచ్చు. అలా ఒక రెటినాయిడ్ దాని యొక్క రిసెప్టార్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ వెళ్ళి న్యూక్లియస్ లో రేర్ రెటినోయిక్ యాసిడ్ రెస్పాన్స్ ఎలిమెంట్స్ ఇన్ DNA తో బైండ్ అయ్యి జీన్ ట్రాన్స్క్రిప్షన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. క్లియర్? ఇదే మెకానిజం యాక్షన్ టాపికల్ రెటినాయిడ్స్ అయినా, సిస్టమిక్ రెటినాయిడ్స్ అయినా, దేనికైనా. ఇప్పుడు మనం టాపికల్ రెటినాయిడ్స్ వాటి యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ యూజెస్ చూద్దాం. ఫస్ట్ అడాపలీన్. పాలిఈన్ పదం చెప్పగానే ఏం గుర్తు రావాలి? ఇట్స్ ఏ థర్డ్ జనరేషన్ టాపికల్. సిస్టమిక్ లో బెక్సారోటిన్ మాత్రమే ఉంది. బోత్ టాపికల్ కి సిస్టమిక్ కి థర్డ్ జనరేషన్ లో. అడాపలిన్ 0.1, 0.3% లో అవైలబుల్ లో ఉంది. మోస్ట్ కామన్ గా యాక్ని పేషెంట్స్ కి రాస్తుంటాం. ఎందుకు? దీనికి కొమెడోలైసిస్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి. ఇట్ నార్మలైజెస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫాలిక్యులర్ ఎపిథీలియల్ సెల్స్. ఇంకా మైక్రోకొమెడోన్ ఫార్మేషన్ ని కూడా తగ్గిస్తుంది. అల్టిమేట్లీ ఇట్ ప్రివెంట్స్ యాక్ని. ట్రీటింగ్ యాక్నీకే కాకుండా కంటిన్యూస్ గా యాక్ని లేకుండా పూస్తుంటే ఇట్ విల్ ప్రివెంట్ న్యూ యాక్ని ఫార్మేషన్. దీనికి టోల్ లైక్ రిసెప్టార్ 2 కూడా ఇన్హిబిట్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. టోల్ లైక్ రిసెప్టార్ 2 టోల్ లైక్ రిసెప్టార్స్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను. ఇది కల్ప్రిటిన్ కాజింగ్ యాక్ని అని. Next, it also inhibits prostaglandin synthesis, leukotriene synthesis, polymorphonuclear leukocyte chemotaxis, reactive oxygen species. అన్నిటినీ టాపికల్ గా మనం ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ లోకల్ గా ఇవి ప్రొడ్యూస్ కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటుంది అనమాట. కమింగ్ టు FDA అప్రూవ్డ్ యూజెస్ వచ్చి యాక్ని. కొమెడోలైసిస్ ప్రాపర్టీ ఉంది కాబట్టి యాక్ని. ఆఫ్ లేబుల్ గా యాక్టినిక్ కెరటోసిస్ కి, హైపర్ పిగ్మెంటేషన్ కూడా వాడచ్చు. దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే చాలా స్టేబుల్ అనమాట. రెటినాయిన్ తో కంపేర్ చేస్తే లెస్ ఫోటో లెబైల్, మోర్ లైపోఫిలిక్. ఈ లైపోఫిలిసిటీ ఉండడం వల్ల పూసిన 5 నిమిషాలకంతా ఫాలికల్స్ లోకి ఎంటర్ అయ్యి సెబేషియస్ గ్లాండ్ లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. ఇంకా సీబమ్ లో డిజాల్వ్ అయిపోతుంది, సిస్టమిక్ అబ్జార్ప్షన్ జరగకుండా. సో సేఫ్, ఎక్కడైతే పూస్తామో అక్కడ సీబమ్ లో డిజాల్వ్ అయిపోతుంది. మెయిన్ గా ఎందువల్ల? మోర్ లైపోఫిలిక్ గా ఉండడం వల్ల. సల్ఫర్, సాలిసిలిక్ యాసిడ్, యాస్పిరిన్, ఆల్కహాల్, అడాప్లిన్ వాడుతున్నప్పుడు వాడకూడదు, అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ అంటే మనం తాగే ఆల్కహాల్ కాదు, కెమికల్స్, కాస్మెటిక్స్ లో ఆల్కహాల్ పర్సంటేజ్ హై ఉన్న ప్రోడక్ట్స్ వాడకూడదు అడాపలిన్ తో పాటుగా. నెక్స్ట్ ట్రెటినాయిన్. ఆల్రెడీ చెప్పాను, అడాపలిన్ కెమికల్ స్టేబుల్ రెటినాయిన్ తో పోలిస్తే. ఇక్కడ ఇది ఫోటో లెబైల్. సో రెటినాయిడ్స్ అన్ని కూడా మనం నైట్ టైం ఎందుకు పూస్తామంటే అవి ఫోటో లెబైల్ కాబట్టి. చాలా ఫార్ములేషన్స్ లో అవైలబుల్ లో ఉందన్నమాట. 0.1, 0.01, 0.025, 0.05. టెంపరరీ వర్సనింగ్ ఆఫ్ యాక్ని అనేది అన్ని రెటినాయిడ్స్ కి కామన్ గా చూస్తాం. మెయిన్ గా రెటినాయిన్ లో చూస్తాం. ఇది ట్రూ వర్సనింగ్ ఆఫ్ యాక్ని కాదు, అపారెంట్ మాత్రమే. ఆల్రెడీ మనకు కళ్ళకు కనిపించకుండా లోపల మైక్రో కొమెడోస్ ఉంటాయి. రెటినాయిడ్స్ పూస్తూ ఉండడం వల్ల కొమెడోలైసిస్ జరిగి
కనిపించని రెటినాయిడ్స్ ఇప్పుడు ఎక్స్టర్నలైజేషన్ అయ్యి కనిపించడం స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం టెంపరరీ వర్సనింగ్ ఆఫ్ యాక్నీ అని అంటాం. అది యాక్నీ తగ్గే ప్రాసెస్లో బయటకు వచ్చి ఎక్స్టర్నలైజేషన్ అయ్యి అవి లైసిస్ అయిపోతాయి కొమడోన్స్. సో కంటిన్యూ చేయడమే, ఆపాల్సిన అవసరం లేదు భయపడి యాక్నీ ఇంకా ఎక్కువ అవుతుందని. స్కిన్ ఇరిటెంట్స్ని, ఫోటో సెన్సిటైజింగ్ డ్రగ్స్ని రెటినాయిన్తో పాటు పూయడం అవాయిడ్ చేయాలి. బెంజోయిల్ పెరాక్సైడ్ కూడా రెటినాయిన్ పూసిన ఆ పీరియడ్లోనే, ఆ టైం పీరియడ్లోనే నైట్ రెటినాయిన్ పూస్తుంటే నైటే బెంజోయిల్ పెరాక్సైడ్ కూడా పూస్తే రెటినాయిన్ న్యూట్రలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిఫరెంట్ టైం సెట్స్లో పూయొచ్చు. బెంజోయిల్ పెరాక్సైడ్ మార్నింగ్, రెటినాయిన్ నైట్. FDA అప్రూవ్డ్ యూజెస్ వచ్చేసి యాక్నీ, మోటిల్డ్ పిగ్మెంటేషన్. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మోటిల్డ్ పిగ్మెంటేషన్ అంటే పెయింట్ స్ప్లాష్ అనే వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్పాను. ఫైన్ రింక్లింగ్, కెరాటినైజేషన్ టాపిక్లో చెప్పాను మోటిల్డ్ పిగ్మెంటేషన్ గురించి. టాక్టైల్ రఫ్నెస్ ఆఫ్ ఫేస్, వీటన్నిటికీ FDA అప్రూవల్ ఇచ్చింది రెటినాయిన్ వాడుకోవచ్చు అని. ఆఫ్ లేబుల్ యూజెస్ వచ్చి సేమ్ యాక్నీ కెరటోసిస్, హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా, లెంటిజిన్స్. మెలాస్మాలో మనం క్లిగ్మాన్స్ ఫార్ములాలో, మాడిఫైడ్ క్లిగ్మాన్స్ ఫార్ములాలో కూడా రెటినాయిన్ అనేది ఉంటుంది. అర్లీ స్ట్రెచ్ మార్క్స్, అబ్డామినల్ స్ట్రైయే, హైపర్ కెరటోటిక్ డిసార్డర్స్, ఇవన్నీ కూడా ఆఫ్ లేబుల్ యూజెస్ ఆఫ్ రెటినాయిన్. నెక్స్ట్ తాజా రొటీన్, T ఫర్ తాజా రొటీన్, T ఫర్ టాపికల్. రెటినాయిన్ కూడా సేమ్, T ఫర్ రెటినాయిన్, T ఫర్ టాపికల్. రొటీన్స్, పాలియిన్స్ అన్న పదం వినంగానే ఏ జనరేషన్? థర్డ్ జనరేషన్ రెటినాయిడ్స్. సో ఇక్కడ ఇది థర్డ్ జనరేషన్ రెటినాయిడ్, అవైలబుల్ ఇన్ 0.10-0.05%. ఇది ఒక ప్రో డ్రగ్. యాక్చువల్ డ్రగ్ వచ్చేసి తాజా రొటెనిక్ యాసిడ్. ఇది ఓన్లీ RAR రిసెప్టార్స్ ద్వారానే యాక్ట్ చేస్తుంది. ఫోటో సెన్సిటివిటీని పెంచేస్తుంది మన స్కిన్. సో మనం ఎప్పుడు ఏ రెటినాయిడ్ నైట్ టైం పూసినా మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా సన్ స్క్రీన్స్ కంపల్సరీ వాడాలి. టెరటోజెనిక్ కూడా. టాపికల్ రెటినాయిడే కదా అని ప్రెగ్నెన్సీకి ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేయకండి. టాపికల్స్, సిస్టమిక్ రెటినాయిడ్స్. రెటినాయిడ్ అయితే చాలు, టాపికల్ సిస్టమిక్ సెకండరీ. ప్రెగ్నెన్సీకి అస్సలు ప్రిస్క్రైబ్ చేయకూడదు. సేమ్ కొమెడోలైసిస్. ఇంకా ఎక్స్ట్రాగా దీనికి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే సోరియాసిస్ స్కిన్లో ఇట్ నార్మలైజెస్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ కెరాటినోసైట్స్. ఇట్ రెడ్యూసెస్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రెసెప్టార్, AP1, కెరాటినోసైట్ ట్రాన్స్గ్లూటమైనేస్ 1. ఈ మూడు కూడా కెరాటినైజేషన్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అవి ఏంటి అని. FDA యూజెస్ యాక్నీ యాజ్ యూజువల్. ఫస్ట్ 3కి FDA అప్రూవల్ యూజెస్ యాక్నీ, అడాపెలిన్కి, రెటినాయిన్కి, తాజా రొటీన్కి. నెక్స్ట్ సోరియాసిస్. ఆఫ్ లేబుల్ వచ్చి క్యూటేనియస్ టీసెల్ లింఫోమా, హైపర్ పిగ్మెంటేషన్. సేమ్ యాక్నీ, హైపర్ పిగ్మెంటేషన్. ఫస్ట్ 3 టాపికల్స్కి సేమ్. జీనోడర్మటోసిస్ లైక్ లెమెల్లార్, ఇక్థయోసిస్, ఎరిథ్రో కెరాటోడర్మా వేరియబిలిస్. నెక్స్ట్ టాపికల్ వచ్చి యాలిట్రెటినాయిన్. యాలిట్రెటినాయిన్ నేను 9ని ఏగా కన్వర్ట్ చేశా, 9ని ఎల్గా కన్వర్ట్ చేశా. 9 రెటినోయిక్ యాసిడ్. రెటినోయిక్ యాసిడ్ పదం వినంగానే మనం ఏ జనరేషన్కి వెళ్ళాలి? ఫస్ట్ జనరేషన్. ఇది కూడా టెరటోజెనిక్కే. అవాయిడ్ డీట్. డీట్ అనే కెమికల్ పూసామంటే డీట్ టాక్సిసిటీ వచ్చేస్తుంది అనమాట. యాలిట్రెటినాయిన్తో పాటు పూస్తే. సేమ్ బెక్సారోటిన్తో పాటు పూసినా డీట్ టాక్సిటీ వస్తుంది, పూయకూడదు. యాలిట్రెటినాయిన్ అనేది కపోసి సార్కోమా సెల్స్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో FDA అప్రూవ్డ్ యూజ్ వచ్చి ఎయిడ్స్ అసోసియేటెడ్ కపోసి. నాన్ FDA అంటే ఆఫ్ లేబుల్ యూజ్ వచ్చి నాన్ ఎయిడ్స్ కపోసి సార్కోమా, ఫోటో ఏజింగ్, హ్యాండ్ డర్మటైటిస్. నెక్స్ట్ బెక్సారోటిన్. ఇది ఓన్లీ RXR రిసెప్టర్స్ మీదే యాక్ట్ చేస్తుంది. బెక్సాలో X ఉంది, సో RXR రిసెప్టార్ మీద యాక్ట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఏ రెటినాయిడ్స్ అయితే ఓన్లీ RXR రిసెప్టార్స్ మీద యాక్ట్ చేస్తుందో వాటిని రెక్సినాయిడ్స్ అని అంటాం. దీనికి కూడా టెరటోజెనిక్ ప్రాపర్టీ ఉంది. డీట్ టెరటోజెనిక్. ఇక్కడ కూడా డీట్ టెరటోజెనిక్. ఫోటో సెన్సిటివిటీని పెంచేస్తుంది. దీని యొక్క స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే బెక్సారోటిన్కి ఎఫికసీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్లికేషన్. ఎన్నిసార్లు పూస్తే అంత ఎఫికసీ పెరుగుతూ వస్తుంది అనమాట. రోజుకు 4 సార్లు కూడా పూయొచ్చు బెక్సారోటిన్ని. ఇట్ ఇంక్రీసెస్ అపాప్టోసిస్ బై రెడ్యూసింగ్ సర్వైవిన్ అండ్ ఇట్ ఇన్హిబిట్స్ సెల్ సైకిల్ బై రెడ్యూసింగ్ ప్రొలిఫరేషన్. ఇట్ ఆల్సో ఇన్హిబిట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ లైక్ ఎపిడర్మల్ అండ్ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్. సో మొత్తానికి సెల్ని చచ్చిపోయేలా చేస్తుంది అనమాట. గ్రోత్ ఫ్యాక్టర్స్ తగ్గించేసి సెల్ సైకిల్ని ఇన్హిబిట్ చేసేసి అపాప్టోసిస్ చావడానికి ప్రోత్సహిస్తుంది అనమాట. సో క్యాన్సర్కి వాడుకోవచ్చు.
క్యూటేనియస్ టీ సెల్ లింఫోమా. క్యూటేనియస్ ఓన్లీ ఎర్లీ లీజన్స్ వరకే, 1A 1 వీక్ మాత్రమే. ఎక్కువ సార్లు, రోజుకు 4 సార్లు కూడా పూసేయచ్చు. కానీ స్టార్టింగ్ ఒకసారి 1 డే పర్ డే ఒకసారి పూస్తూ అలా పెంచుకుంటే వెళ్ళాలి ఫ్రీక్వెన్సీని. ఆఫ్ లేబుల్ యూజెస్ లింఫోమెటాయిడ్ పాప్యులోసిస్, సోరయాసిస్, అల్లోపిషియా ఏరియాటా, హ్యాండ్ డర్మటైటిస్. ఇక్కడ ఏవేవైతే టెరటోజెనిక్, హాలిట్రేటినాయిన్, బెక్సారోటిన్ ఈ రెండు కూడా హ్యాండ్ డర్మటైటిస్ కూడా వాడుతున్నాం. హైపర్ పిగ్మెంటేషన్ కి ఫస్ట్ 3 చెప్పిన టాపికల్స్ యాక్నికి పనిచేస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ కి పనిచేస్తుంది. అసలు హైపర్ పిగ్మెంటేషన్ ని ఎలా తగ్గిస్తాయి రెటినాయిడ్స్ చూద్దాం. ఇట్ ఇంక్రీసెస్ ది ఎలిమినేషన్ ఆఫ్ మెలనిన్ లాడెడ్ కెరాటినోసైట్స్. లాడెడ్ అంటే మీనింగ్ ఏం లేదు, లోడెడ్ అని కానీ బర్డెండ్ అని కానీ, మెలనిన్ ఫుల్గా ఉన్న కెరాటినోసైట్స్ ని ఎలిమినేట్ చేసి పడేస్తుంది. నెక్స్ట్ మెలనోజోమ్ డిస్ట్రిబ్యూషన్ ని తగ్గిస్తుంది కెరాటినోసైట్స్ కి. ఎంత ఎక్కువ మెలనోజోమ్స్ కెరాటినోసైట్స్ కి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయో అంత డార్క్ పిగ్మెంటేషన్ వస్తుంది అనమాట. సో దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇంకా మెలనోజెన్సిస్ జరగడానికే మెయిన్ ఎంజైమ్ టైరోసినేస్, దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. మెలనిన్ గ్రాన్యూల్స్ ని డిస్పర్స్ చేస్తుంది అన్నమాట బాగా. సో లైట్ క్యాన్ ఎంటర్ డీప్ ఇన్ టు ద స్కిన్. ఎప్పుడైతే మనం రెటినాయిడ్స్ వాడుతూ ఉంటామో, రెటినాయిడ్స్ లైట్ మన మీద పడితే బికాస్ ఆఫ్ దిస్ డిస్పర్షన్ ఆఫ్ మెలనిన్ గ్రాన్యూల్స్ మోర్ లైట్ పెనట్రేట్ అవుతుంది స్కిన్ లోపలికి. సో యూ విల్ జస్ట్ షైన్ అనమాట. ఈ షైనింగ్ కి, ఈ గ్లోకి మనం మినిమం కన్సిస్టెంట్ గా 4 to 8 వీక్స్ కన్సిస్టెంట్ గా వాడుతూనే ఉంటే నైట్, అప్పుడు తెలుస్తుంది ఈ ఎఫెక్ట్, ఈ బెనిఫిషియల్ ఎఫెక్ట్ హైపర్ పిగ్మెంటేషన్ ని ట్యాకిల్ చేయడానికి. ఆ కన్సిస్టెన్సీని మనము డైలీ నైట్ రెటినాయిడ్స్ పుయ్యడం వరకే చేస్తే 50% ఆఫ్ ద వర్కే మీరు చేసినట్టు. రెస్ట్ ఆఫ్ ద 50% వర్క్ ఏంటి, మన స్కిన్ ని సన్లైట్ పడకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం. నైట్ ఒక పక్క రెటినాయిడ్స్ మెలనిన్ తగ్గిస్తూ ఉంటే, మార్నింగ్ మీరు లేసి ఎండ్లోకి వెళ్ళారంటే సన్లైట్ మెలనిన్ సింథసిస్ ని పెంచేస్తుంది. దేనికి పనికి రాకుండా పోతుంది ఆ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ఇన్ ఏ కరెక్ట్ వే వాడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జిమ్కి వెళ్తాం, కన్సిస్టెంట్ గా డైలీ పోతున్నాం, జిమ్ చేస్తున్నాం, కానీ అడిక్వేట్ రెస్ట్ డయట్ ఇవ్వకుండా చేస్తే సగం వర్కే అయినట్టు, దేనికి పనికిరాదు జిమ్కి వెళ్ళినా కూడా. సేమ్ వే మనం డైలీ వీడియోస్ చూస్తున్నాం, చదువుతున్నాం, కానీ రివైజ్ చేయకుండా అలానే వదిలేస్తే ఎప్పుడో చదివింది ఎక్కడో బ్రెయిన్లో ఒక మూల పడి ఉంటుంది, కానీ మన ఫింగర్ టిప్స్ వరకు రాదు, ఉండదు. ఎగ్జామ్స్లో మనకు ఎప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, ఏం రాయాలనుకుంటున్నామో, ఏ క్వశ్చన్కి ఏం రాయాలి, ఎంత రాయాలో. అప్పుడే మనం ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోతుంటాం టెన్షన్ పడకుండా. బ్రెయిన్లో ఎంత నాలెడ్జ్ ఉన్నా థియరీ ఎగ్జామ్కి ఆలోచించి ఎప్పుడో చదివామే అని బయటికి తీయడం కష్టం. స్ట్రెస్లో ఉంటాం, ప్రెషర్లో ఉంటాం. ఎగ్జామ్ హాల్లో మన హార్ట్ బీట్ మినిమం 10 to 20 బీట్స్ ఎక్కువే ఉంటుంది. బ్రెయిన్లో ఎక్కడి నుంచో తీయాలి అన్న ఎక్స్ట్రా ప్రెషర్ పడిందంటే ఇంకా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది, కానీ మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో డైలీ వీడియోస్ చూడడం వరకే చేస్తే 50% ఆఫ్ ద వర్కే అయినట్టు. కాన్స్టెంట్గా రీఅసెస్ చేసుకుంటూ, రివైజ్ చేసుకుంటూ మన ఫింగర్ టిప్స్ మీద ఉంచుకోవాలి ఏ కాన్సెప్ట్ అయినా. నేను నా ఎండ్ నుంచి ఎంత హార్డ్ వర్క్ కావాలంటే అంత పెట్టి, ఎంత సింపుల్గా కావాలంటే అంత సింపుల్గా మీకు కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నా. మీరు జస్ట్ ఒక్కసారి మాత్రమే చదివారంటే దేనికి పనికిరాదు. ఎంత కన్సిస్టెంట్గా డైలీ జస్ట్ ఒకేసారి చదివిన, కాన్స్టెంట్గా రివైజ్ చేస్తే, జస్ట్ 2 to 3 times చేస్తే చాలు, ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేస్తుంది. అలా రాసుకుంటే వెళ్ళొచ్చు ఎగ్జామ్. కమింగ్ టు టాపికల్ రెటినాయిడ్స్ ఆల్సో ఇంక్రీసెస్ ది పెనట్రేషన్ ఆఫ్ అదర్ టాపికల్స్. ఇందాక ఆల్రెడీ చెప్పాను, బెంజోయిల్ పెరాక్సైడ్ కావచ్చు, క్లిండామైసిన్ కావచ్చు, మన రెటినాయిడ్స్తో పాటు కలిపి ఇచ్చామంటే వాటి యొక్క పెనట్రేషన్ని పెంచుతుంది అనమాట. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టాపికల్ రెటినాయిడ్స్: డ్రైనెస్, ఎరిథిమా, స్కేలింగ్, ప్రూరైటిస్, పర్సిస్టెంట్ బర్నింగ్ అండ్ స్టింగింగ్ సెన్సేషన్. ఏ క్రీమ్ పూసినా మనకు స్టింగింగ్ సెన్సేషన్, ఫస్ట్ టైం పూసినప్పుడు చాలా ఇరిటేషన్ ఉంటుంది అనమాట. కానీ ఈ రెటినాయిడ్స్లో ఎక్కువగా దాంతో పాటు డ్రైనెస్ కూడా ఉంటుంది. సో మాయిశ్చరైజర్స్ కంపల్సరీ వాడమని చెప్పాలి. రెటినాయిన్కి మనందరికీ తెలిసింది, ఎప్పుడో ఒకసారి ఉంటాం శాండ్విచ్ మెథడ్ అని. ఫస్ట్ మాయిశ్చరైజర్ పూసి మళ్ళీ రెటినాయిన్ అప్లై చేసి మళ్ళీ దాని మీద ఇంకో లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ పెడతాం, అంత డ్రైనెస్ ఉంటుంది అనమాట. కాంట్రా ఇండికేషన్స్ వచ్చి ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ ఆల్రెడీ చెప్పాను. నువ్వు టాపికలే తీసుకో, సిస్టమిక్ తీసుకో, రెటినాయిడ్ని పొరపాటున కూడా ప్రెగ్నెన్సీకి ప్రిస్క్రైబ్ చెయ్యకూడదు. ఏదైతే ప్రిస్క్రైబ్ చెయ్యకూడదో అది తెలిస్తే చాలు. మెయిన్ మనకు ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విదాన్య.